ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఈ జ్యూస్ తాగావనుకో నీ కడుపులో ఉన్న బాబు తెల్లగా అందంగా నీళ్ళ పుడతాడు. అదేంటి బావా నువ్విక్కడికి వచ్చావు? నువ్వు ఈ మధ్య మా ఇంట్లోనే ఉంటున్నావు కదా? నేను ఆ ఇంట్లో ఉంటోంది నీకోసం సృజన. మరి నువ్విక్కడికి వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడికే వస్తాను కదా. అదే ఇప్పుడు నువ్వు బాధలో ఉంటావు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదా. నిజమే శ్రీకర్, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి సృజన చాలా హ్యాపీగా ఉంది. అక్కడ కొంతమందిని నేను నమ్మలేకపోతున్నాను. అందుకే సార్ ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా సృజనాని ఇక్కడికి తీసుకొచ్చేశాను. చాలా మంచి పని చేసావు తారా. సృజన మీ దగ్గర ఉండడమే సేఫ్. తనని ఎంత బాగా చూసుకోవాలో నీకన్నా ఎవరికీ తెలియదు కదా. మంచి పని చేసావు. రేపు నువ్వే పనులు పెట్టుకోకు. గుర్తుంది కదా, రేపు కోర్టులో వాదనుంది, మనం అక్కడికి వెళ్ళాలి. మీరు తొందరగా వెళ్ళండి. నా గోపిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకురండి. తనకి దూరంగా నేను అస్సలు ఉండలేకపోతున్నాను. చెప్పాను కదా, మీ ఇద్దరిని నేను కలుపుతాను. మీ ప్రేమకి చిగురే తప్ప వాడిపోవడం ఉండదని మళ్ళీ నేను నీకు మాటిస్తున్నాను. నువ్వేమంటావు? అవును, ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. సృజన హ్యాపీగా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా రేపు మనం కోర్టుకు వెళ్ళాలి, వెళ్ళి తీరుతాం. నా ప్రేమ ఫలించాలని కోరుకుంటున్నాను, సృజన గోపీల ప్రేమ కాదు. రేపు తెల్లారితే వాణ్ణి కోర్టుకు తీసుకొస్తారు. పొరపాటున వాడికి బెయిల్ వచ్చి బయటకు వస్తే కథ మొత్తం మారిపోతుంది. అవును, ఆ తార కూడా గోపిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి సృజనని గోపిని ఒకటి చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. మంచి లాయర్ని కూడా పెట్టాలని చెప్పింది కదా. ఇప్పుడేం చేస్తావు అల్లుడు? నేను మీ అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. రేపేం జరుగుతుందో ఈరోజు ఊహిస్తాను. అందుకే నా ప్రయత్నాలు నేను చేశాను. రేపు వాడికి 100% బెయిల్ రాదు. అబ్బాయి, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఒక మనిషి మోసగాడని చెప్పడానికి 4 మాటలు చెప్తే సరిపోతుంది, కొన్ని నిందలు వేస్తే సరిపోతుంది. కానీ అవన్నీ నిందలు, నేను నిజాయితీపరుణ్ణి అని నిరూపించుకోవడానికి మాత్రం సాక్ష్యాధారాలు కావాలి. అప్పుడే తను నిప్పు అని ప్రపంచానికి తెలుస్తుంది. ఈలోగా జరగాల్సిన డ్యామేజే జరిగిపోతుంది. ఇప్పుడు గోపి విషయంలో అదే జరుగుతుంది. పగబట్టిన ఇందిర అంత తేలిగ్గా వదలదు. తన తమ్ముడి ప్రాణం తీసినవాడు బయట హ్యాపీగా తిరుగుతూ సృజనను కలిసి పెళ్లి చేసుకుంటాడు అంటే ఇందిర చూస్తూ ఊరుకుంటుందని నేననుకోను. అందుకే బెయిల్ రాకుండా వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, మన ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇంకా భయపడ్డానికేముంది? రేపు వాడు కోర్టుకొస్తాడు, మళ్ళీ జైలుకు వెళ్ళిపోతాడు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు కదా, గోపి విషయంలో టెన్షన్ పడక్కర్లేదని. అయితే హ్యాపీగా అందరం మందు కొడదామా? అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అబ్బాయి, అందుకే నువ్వు మందు కొడతావా అని అడగబోయి అందరం కొడదామా అని టెన్షన్లో అన్నాను, అంతే. ఇప్పుడు నాకు మందు తాగే మూడ్ లేదు. ఏ విషయంలోనైనా కీడెంచి మేలెంచమన్నారు. అందుకే గోపికి రేపు బెయిల్ రాదన్నది మన ఆలోచన.
అదే గోపి బతుకుంటే ఎప్పటికైనా బెయిల్ వస్తుందన్న భయం ఉంటుంది కదా. అందుకే మీరు పని చేయండి, రేపు గోపిని మీరిద్దరూ చంపేయండి. మేమా? అవును, మీరే. అప్పనంగా ఆస్తి కావాలి, కూర్చోబెట్టి కోట్లు ఇవ్వాలంటే ఎవ్వడు ఇవ్వడు. ఇలాంటి క్రిమినల్ పనులు చేస్తేనే కోరుకున్న డబ్బు చేతికొస్తుంది. అది కాదబ్బాయ్, వాడిప్పటికీ ముద్దాయిగా జైల్లో ఉన్నాడు, పోలీస్ పహారాలో కోర్టుకొస్తాడు. అలాంటి వాడిని చంపడం రిస్క్ ఏమో. అవును, చుట్టూ పోలీసులు ఉన్నప్పుడు ఆ వలయాన్ని దాటుకొని వాడి ప్రాణాలు తీయడం అంటే మాటలతో పని కాదు. ఏది చేత కాదనుకున్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించకుండా ఈ ఇంట్లో కుక్కిన పేనులా పడుండండి. వచ్చిన జీతంతో సరిపెట్టుకోండి. జీతం నాకు రాదబ్బాయ్, నేను అల్లుణ్ణి కదా, కేవలం ఫుడ్ మాత్రమే ఉంటుంది. కడుపు నిండుతోంది కదా, కామ్గా ఉండు. అంత మాట అనకబ్బాయ్, నిన్నే నమ్ముకున్నాం. అవును బాబు, నీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్విలా అంటే మేమేమైపోతాం? అందుకే రేపు వాణ్ణి చంపే ప్రయత్నంలో మీరు సహాయంగా ఉండండి. వాడు జైలున్నా బయటున్నా సృజనకి మాత్రం వాడి మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. వాడి రూపాన్ని తన కడుపులో పెంచుతూనే ఉంటుంది. అప్పుడు సృజన నా వైపు ఎలా మారుతుంది? అదే వాడు చచ్చిపోతే ఒక్కరోజు ఏడుస్తుంది, రెండో రోజు బాధపడుతుంది, మూడో రోజు మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సృజనని నేను మాయమాటలు చెప్పి మంచి మాటలు చెప్పి నాదానిగా మార్చుకుంటాను. తర్వాత తన కడుపులో రూపాన్ని కూడా బయటకు పంపించేస్తాను. సృజన నాదవుతుంది, మీరు కోరుకున్న డబ్బు మీ చేతికొస్తుంది. ఇదంతా జరగాలంటే రేపు గోపి చచ్చిపోవాలి. స్వామి, నేనే నేరం చేయలేదు, అది నాకు తెలుసు. ఈ లోకాన్ని కాపాడే నీకు తెలుసు. కానీ ఇప్పుడు నా మీద పడ్డది నింద అని ఎవ్వరూ నమ్మట్లేదు. నేనే హంతకుడు అనుకుంటున్నారు. నేను నిర్దోషినని నువ్వే నిరూపించాలి స్వామి. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు స్వామి. నన్ను కాపాడు స్వామి. గోపి, గోపి, నీకు తప్పకుండా బెయిల్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. నువ్వు బయటకు వస్తావు, నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు. నాకు పెళ్లి మీద ఆశ లేదు, కానీ చెయ్యని నేరానికి ఇలా నిందల పాలయ్యానని బాధగా ఉంది. నాకే తెలియకుండా ఒక పొరపాటు జరిగింది, దానికి కూడా నేనే సమాధానం చెప్పుకోవాలి. అందుకే బెయిల్ రావాలి అని కోరుకుంటున్నాను. గోపి, నిన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నాను కదా, నీ ప్రవర్తన మీద నమ్మకంతో చెప్తున్నాను. నీకు ఈ రోజు తప్పకుండా బెయిల్ వస్తుంది, నువ్వు బయటకు వస్తావు. పద, కోర్టుకు టైం అవుతుంది. ఏంటి తారా, అంత కోపంగా చూస్తున్నావు? ఈరోజు గోపికి బెయిల్ వస్తుందని వచ్చావు కదా, రాదు అని అప్పుడే తెలిసిపోయిందా? మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకున్నాను. మీ తమ్ముడు పోయారన్న బాధలో ఉన్నారు కదా, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని నేను మీ మీద జాలి పడ్డాను. కానీ మరి మీరింత నీచానికి దిగజారుతారని అసలు ఊహించలేకపోయాను. మాటలు మర్యాదగా రానితారా, నువ్వు మాట్లాడుతుంది ఒక పోలీస్ ఆఫీసర్తో.
డ్యూటీలో ఉన్న పోలీసులతో అలా మాట్లాడితే నీ మీద కూడా కేసు పెట్టొచ్చు తెలుసా? పెట్టండి మేడం. అన్యాయంగా ఎంతమంది మీద కేసులు పెడతారో, ఏం చేస్తే మీ పగ తీరుతుందో అది చేయండి. లేదా గోపిని చంపాలని అనుకున్నట్టు నన్ను కూడా చంపేస్తారా? చంపేయండి. ఏం మాట్లాడుతున్నావు తారా? నేను గోపిని చంపడమేంటి? నేను చంపాలి అనుకుంటే ఈ పాటికి వాడు చనిపోయి చాలా రోజులయ్యేది. కానీ నేనేం చెయ్యలేదే. తెలుసు, నాకు బాగా తెలుసు. మీరు మీ చేతికి మట్టి అంటకుండా చాలా జాగ్రత్తగా కోర్టులో గోపిని చంపించడానికి ప్లాన్ చేశారని ఇప్పుడైనా నాకు అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ప్రాణం అడ్డు వేసైనా సరే గోపిని కాపాడుతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుతారా? గోపిని నేను కోర్టులో చంపడమేంటి? కలగన్నావా? మీ మనుషులు కోర్టులో ఒకడు కత్తితో తిరుగుతున్నాడు, ఇంకొకడు గన్తో తిరుగుతున్నాడు. మీరు ఏర్పాటు చేయకపోతే వాళ్ళు కోర్టుకు ఎందుకు వస్తారు? గోపిని లేపేయడానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని నాకు అర్థమైంది. గోపికి ఏమైనా జరిగిందంటే మాత్రం మీరు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చూడుతారా, కొద్ది రోజులుగా నేను నీ ఇంట్లో ఉంటున్నాను, నీతో స్నేహం చేశాను. అందుకే నువ్వు ఇన్ని మాటలంటున్నా నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. కానీ గోపిని నేను చంపించాలి అనుకోలేదు. వాడి మీద నాకు పగ ఉంది. నా ప్రాణాన్ని నాకు దూరం చేసి నాకు ఎంత బాధ పెట్టాడో వాడు అంతకంత అనుభవించాలన్న కోపం ఉంది. అందుకే వాడిని బయటికి రానివ్వకుండా జైల్లోనే ఉంచి చిత్రహింసలు ఎలా ఉంటాయో వాడికి చూపించాలి అనుకుంటున్నాను. అంతేగాని వాణ్ణి మనుషుల్ని పెట్టి చంపించాలని నేను అనుకోలేదు. మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. మీరు నా దగ్గర నా మాట చెప్తున్నారు, కానీ కోర్టులో ఇద్దరు వ్యక్తులు అలా తిరుగుతున్నారు. మీరు ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎలా చేస్తారు? తారా, నువ్వు చెప్పేది నిజమే అయితే గోపి మీద అటాక్ చేయడానికి ఇంకెవరో రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఇది నేను చేసింది కాదు. ముందు వాళ్ళని పట్టుకోకపోతే గోపి ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళని నేను పట్టుకుంటాను. బావా, తారెందుకు ఇందాక నుంచి కంగారు పడుతుంది? అదే కదా అర్థం కావట్లేదు. ఇందాకటి నుంచి ఏదో టెన్షన్గా తిరుగుతోంది. ఇలా కోర్టులో హత్య చేయడం నేను సినిమాల్లోనే చూశాను, కానీ ఈరోజు లైవ్లో చూడబోతున్నాను. ఇక్కడ వాడి మీద అటాక్ జరగగానే మనం వెంటనే తప్పించుకొని పారిపోవాలి. లేదంటే ఆ తార కంట్లో పడ్డామంటే మనల్ని అనుమానిస్తుంది. ఇక్కడ తార కంట్లోనే కాదు, ఇందిర కంట్లో కూడా పడకూడదు. ఎందుకంటే అది అసలే ఖతర్నాక్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పావు. ఒక్కసారి మన మీద డౌట్ వచ్చిందంటే మనిద్దరి బతుకులు సెంట్రల్ జైల్లో చెప్పకూడే. డోంట్ మూవ్, ఆగండి. కదిలారంటే షూట్ చేస్తా.
ఏయ్, ఎవర్రా మీరు? గోపిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. అందుకే తారని ఇంటి దగ్గరే ఉండని చెప్పాను. కానీ తను నా మాట వినిపించుకోకుండా వచ్చినప్పుడే నాకు అనుమానం రావాల్సింది. ఇప్పుడు వీళ్ళు దొరికారంటే నా పరిస్థితి ఏంటి? ఏయ్, తారా పట్టుకో. చెప్పరా, గోపిని చంపమని ఎవరు చెప్పారు? మర్యాదగా చెప్పు, లేదంటే నిన్నిక్కడే కాల్ చేస్తాను. చెప్తాను మేడం, చెప్తాను. నాకు ఈ పని చేయమని ఆదిత్య మౌర్య గారు చెప్పారు. ఆయనే మాకు డబ్బులిచ్చి గోపిని కోర్టులో ఫినిష్ చేయమన్నారు. మేము కోర్టులో ఫినిష్ చేయలేకపోయాం. ఆదిత్య మౌర్య గారా? ఛ! మేడం, మీరు పోలీస్ ఆఫీసరే కదా, అసలు కోర్టులో ఇలా జరగొచ్చా? మీరే ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎలా? పోలీసులు దేవుళ్ళేం కాదు కదా, అన్నీ ముందే తెలుసుకోవడానికి. పర్సనల్ గా ఉండే పగలు ప్రతీకారాలు ఇలాగే తెరుచుకుంటారు. ఏంటి మేడం మీరు మాట్లాడేది? పర్సనల్ గా పగలు ప్రతీకారాలు అంటున్నారు అంటే ఆ అటాక్ ఎవరు చేయించారో మీకు తెలుసా? ఆధారం లేదు కాబట్టి ఆగిపోయాను. వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు కాబట్టి ఆదిత్య గారు ప్రస్తుతానికి తప్పించుకున్నారు. తండ్రి అని గుర్తున్నారు కాబట్టి ఇలాంటి పని ఎందుకు చేశారు అని నిలదీయడానికి వచ్చాను. సృజన, మీ నాన్నగారితో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఇలా అంటే ఆయన ఎంత బాధపడతారు? మరి ఆయన చేసిన పనికి నేనెంత బాధపడతాను? నా మనసు ఎంత రగిలిపోతుంది. అది నీకు అవసరం లేదా? మనసు అనేది ఆయనకే ఉందా, నాకు లేదా? ఈ నిందలో నేను భరించలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, మేమందరం కోర్టుకు వెళ్ళాం సార్. అక్కడ గోపి మీద హత్య ప్రయత్నం జరిగింది. ఏంటి? కోర్టులో గోపి మీద హత్య ప్రయత్నం జరిగిందా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. చేయించిందే మీరైనప్పుడు నమ్మకపోవడానికి ఏముంది డాడీ? సృజన, ఏం మాట్లాడుతున్నావు సృజన? నేను గోపిని చంపించాలనుకోవడం ఏంటి? ఆ అవసరం నాకే ఉంది. మీకే ఉంది డాడీ. గోపిని చంపించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు, కేవలం మీకే ఉంది. ఎందుకంటే నన్ను ప్రేమించాడు కదా, దాంతో మీరు గోపి మీద కోపాన్ని పెంచుకున్నారు. గోపికి నేను మనసిచ్చాను కదా, అందుకే తనకి మీరు మరణ శిక్ష విధించాలి అనుకున్నారు. గోపితో నేను జీవితాంతం కలిసి నడవాలి అనుకున్నాను కదా, అది మీ మనసులో పెట్టుకుని గోపిని మట్టిలో కలిపేయాలి అనుకున్నారు. అమ్మా, ఇదే కదా మీరు నిర్ణయించుకున్నది. అది మీకు మీ కూతురి మీద ప్రేమ అనిపించుకోదు, గోపి మీద పగ అనిపిస్తుంది. గోపిని చంపడానికి మీరు ఇంతకు దిగజారుతారని నేను అసలు ఊహించలేకపోయాను. సృజన,
చూడు సృజన, నేను గోపిని ప్రేమిస్తున్నాను డాడీ అంటే నీ మాటకి విలువిచ్చి గోపికి నీకు పెళ్లి చేయాలనుకున్నాను. కానీ కానీ గోపి నేరస్తుడని తెలిసాక నా కూతురు జీవితం పాడు కాకూడదని నిర్ణయించుకున్నాను. కానీ అప్పటికే గోపితో నువ్వు తొందరపడ్డా. అయినా సరే నేను నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను, నిన్ను నిందించలేదు. కానీ ఈరోజు నా మీద ఇలాంటి నిందలు వేస్తుంటే భరించటం చాలా కష్టంగా ఉందమ్మా. సార్, కోర్టులో గోపి మీద హత్య ప్రయత్నం జరగడం నిజం. చివరి నిమిషంలో నేను ఇంద్రగారు అలర్ట్ అయ్యాం కాబట్టి గోపికి ఏం కాకుండా కాపాడుకోగలిగాము. ఇంద్ర ఆ వ్యక్తిని పట్టుకునేసరికి ఈ హత్య ప్రయత్నం మీరే చేయించారని చెప్పి పారిపోయాడు. ఏంటి తారా ఇది? దాన్ని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేను అంతకు దిగజారుతానని నువ్వు కూడా అనుకుంటున్నావా? గోపి మీద నాకు కోపం ఉండొచ్చు, గోపితో నా కూతురికి ఎలాంటి బంధం ఉండకూడదని కోరుకుని ఉండొచ్చు. కానీ ప్రాణాలు తీయాలనుకునేంత నీచానికి నేను ఎప్పుడూ దిగజారలేదమ్మా. మావగారు, చిన్నపిల్ల తనేదో తెలియక మాట్లాడుతుంటే మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? చూడు సృజన, మీ నాన్నగారిని బాధ పెట్టే మాటలు నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ప్రేమించిన వాడిని చంపాలి అనుకోవడం ఆయన కూడా కరెక్ట్ కాదు. అది ఆయన చేయలేదని చెప్తున్నారు కదా, ఇంకెందుకు పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నావు? చూడు సార్ ఎంత బాధపడుతున్నారో. అవును, మీరందరూ ఆయన మనుషులే కదా, అందుకే ఆయన వైపే మాట్లాడతారు. కానీ ఇక్కడ గోపిని ప్రేమించిన మనిషిని నేను, గోపిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న మనిషిని నేను. అలాంటి నా గోపి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఈయనకి తప్ప ఇంకెవ్వరికీ లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఉండాలంటే చిరాగ్గా ఉంది. ఇన్ని రోజులు నాకు శత్రువులు బయటున్నారేమో అనుకున్నాను. తారా ఇంట్లో కొన్ని రోజులుండి మళ్ళీ నా ఇంటికి నేను వచ్చేయాలి అనుకున్నాను. కానీ అసలు ఈ ఇంట్లో నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరని ఇప్పుడే అర్థమైంది. చివరికి నా తండ్రి నా ప్రేమకి నాకు శత్రువుగా మారిపోయారని పూర్తిగా తెలిసిపోయింది. ఇంక ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను, ఈ నీడలో ఒక్క నిమిషం కూడా గడపలేను. అమ్మ సృజన, తారా, నీకు దండం పెడతాను, నన్ను నీతో మీ ఇంటికి తీసుకెళ్ళిపో. నేను శాశ్వతంగా అక్కడే ఉంటాను. నా గోపి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు నా గోపితో కలిసి నేను బ్రతుకుతాను, కానీ ఈ ఇంటికి మాత్రం రాను. అమ్మా సృజన, అలా మాట్లాడకమ్మా. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకోకు, దయచేసి ఆగమ్మా. నీ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదమ్మా, నా మాట నమ్మమ్మా. ఇంక చాలు డాడీ. ఇన్ని రోజులు మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ మంచి వాళ్ళ నటిస్తున్నారని ఇప్పుడే తెలిసింది. మీ నిజ స్వరూపం తెలిసాక కూడా ఇంకా నా ముందు నటించాలని ప్రయత్నించకండి. నేను వెళ్తున్నాను. అమ్మా సృజన, సృజన, నా మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా. ఆగమ్మా. మావయ్య, తను వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మీరు ఆపాలని ప్రయత్నించకండి. మీ మాట కూడా వినని చెప్పింది కదా. ఈ ఇంట్లో ఉండలేను అని తన నిర్ణయం ఏంటో మీకే చెప్పేసింది కదా, ఇంకా ఎందుకు ఆపాలనుకుంటున్నారు? వెళ్తాను అంటోంది కదా, వెళ్ళనివ్వండి. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి చూసేవా మోహన్, నా కూతురు నన్ను ఎన్ని మాటలు అందో. నేను తను ప్రేమించిన వాడిని చంపాలి అనుకున్నానని నా కూతురు నా మీద నిందలు వేసింది. నా కూతురు నా గురించి ఇలాంటి అభిప్రాయానికి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు మోహన్. మావయ్య,
కూతురి ప్రేమను ఏ తండ్రి ఒప్పుకోడు. చాలా మంది వ్యతిరేకిస్తారు. కొంతమంది తల వంచి పెళ్లిళ్లు చేస్తారు. కొంతమంది మాత్రమే ఇలా పరువు కోసం హత్యలు చేయించాలి అనుకుంటారు. నువ్వలా ఎందుకు ఆలోచించవు? ఏంట్రా ఏంట్రా నువ్వనేది? అంటే నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నేను మరీ అంత మూర్ఖుని కాదురా. నా కూతురు బాగుండాలని కోరుకుంటాను, కానీ ఒకరి ప్రాణం తీయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఇది ఎలా జరిగిందో, ఎవరు చేయించి నా పేరు చెప్తున్నారో కూడా నాకు తెలియదురా. సరే మావయ్య, అది నేను తెలుసుకుంటాను. మీరు ఇదేది మనసులో పెట్టుకోకండి. ప్రస్తుతానికి సృజన కోపంగా ఉంది కాబట్టి మీరు వదిలేయండి. కోపం తగ్గాక తనను ఎలా తీసుకురావాలో నేను చూస్తాను. శ్రీకర్, ఈ విషయాన్ని మాత్రం అంత తేలిగ్గా వదలొద్దు. ఎవరు చేసి నా పేరు చెప్పారో నా కూతురికి నాకు గొడవ పెట్టారు. వాళ్ళెవరో తెలిస్తే నా చేతులతో నేను అప్పుడు నిజంగానే చంపేస్తాను. మావయ్య, ఇప్పుడు అసలే పరిస్థితులు బాగోలేవు. మీరిలా ఆవేశపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు కొన్నాళ్ళు మౌనంగా ఉండండి. ఏం జరుగుతుందో నేను చూస్తాను కదా. దోషులెవరో నేను బయట పెడతాను కదా. ఒరే శ్రీకర్, నేను నిన్ను నమ్ముతానురా. నా తప్పు లేదని నిరూపించాలి. అలాగే మావయ్య, తప్పకుండా. ఎంత పని జరిగిపోయింది. రే బద్రి, నువ్వు నా సృజనని అనుభవించాలనుకుంటావా? నా బంగారాన్ని బలత్కారం చేయాలని చూస్తావా? దీనికి నేను నీకిచ్చిన బహుమతి చూసావుగా? నీ ప్రాణం తీసేశా. ఇక జన్మలో నువ్వు నా మరదలి వైపు చూడలేవు. నా చేతికి మట్టంటకుండా నిన్ను లేపేశా. తెలిసొచ్చిందో తెలియకొచ్చిందో తెలియదు గాని తార వచ్చి అనవసరంగా ఈ గొడవలో ఇన్వాల్వ్ అయింది. తార బద్రిని డిక్కీలో వేసుకెళ్తోంది. అంటే బద్రిని కొండ కింద పడిపోయిన ప్లేస్లో పడేస్తుందేమో. అదే గనక జరిగితే నేను సేఫ్, తారా సేఫ్. ఈ నేరం ఆ గోపిగాడి మీదకు వెళ్తుంది. వాడు పర్మనెంట్గా జైల్లో ఉంటాడు. సృజన పర్మనెంట్గా నాకు సొంతం అవుతుంది. అలా నా చేత్తో నేనే ఆ భద్రిని
కసి తీరా చంపేశాను. కానీ ఇదేది బయట ప్రపంచానికి తెలీదు. గోపి వల్ల చనిపోయాడేమో అని సృజన భయపడుతుంది. తన వల్లే చనిపోయాడు, కానీ అది అనుకోకుండా జరిగిందని తార గోపిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం, బద్రి గోపి వల్ల తార వల్ల చనిపోలేదు, నేను చంపేశాను. నా మరదలి జోలికి ఎవడైనా వస్తే వాడి పరిస్థితి ఇదే అనడానికి బద్రి చావే నిదర్శనం. అంత తెలివైన ఇందిర కూడా ఇది నేను చేశానని ఊహించలేకుండా ఈ హత్యని చేశాను. బాబాయ్, మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నట్టున్నావు కదా? చెమటలు పట్టేలా చెప్పావు. ఇంతవరకు ఇది నువ్వు చేసుంటావని ఎవ్వరూ ఊహించలేకపోయాం. కానీ వాడు నీ చేతిలో చచ్చాడా? నేను అడుగుతున్నది బాబాయిని. నాకు సమాధానం నువ్వు చెప్పకూడదు. బాబాయ్, నువ్వు చెప్పు. అవునబ్బాయి, మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కన్నా థ్రిల్లింగ్గా ఉంది. నువ్వే చేసావంటే అసలు ఎవ్వరూ నమ్మరు. దీనికో బలమైన సాక్ష్యం ఉంటే తప్ప ఇది నీ పని అని ప్రపంచానికి తెలీదు. అమ్మా! ఏంటబ్బాయ్, నన్నెందుకు చంపాలనుకున్నావు? బాబాయ్, చంపాలి అనుకుంటే బద్రిగాన్ని చంపినట్టు కస 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 కసి తీరా పొడి చంపేవాని కదా. ఇలా చేయి కోసావు, నా రక్తం మొత్తం పోయి ప్రాణం గాల్లో కలిసిపోయేలా ఉంది అబ్బాయి. మరి అంత భయం ఉన్నవాడివి నేను మాట్లాడుతున్న మాటలు రికార్డ్ ఎందుకు చేశావు బాబాయ్? ఏంటి, ఈ వీడియో నీ దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నావు కదా? నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువని కాదు బాబాయ్. నా దగ్గర మర్యాదగా ఉంటే మీ భవిష్యత్తు మామూలుగా ఉంటుంది. అబ్బాయి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అబ్బాయి. అయినా నేను కావాలని ఫోన్ ఆన్ చేయలేదు అబ్బాయి. అనుకోకుండా వీడియో ఆన్ అయిపోయింది, దానంతట అదే రికార్డ్ అయిపోయింది. బాబాయ్, చెయ్యి తెగినా సరే నీకింకా బుద్ధిలో మార్పు రాలేదు బాబాయ్. గదవ నాటకాలు ఆడకు. చెప్పాను కదా, తెలివితేటలు చూపిస్తే మీ ఆవిడ మెడలో తాళి తెగిపోతుంది, నీ ఫోటోకి దండడిపోతుంది. ఈ ఒక్క తప్పు కాయబ్బాయి, ఇక జీవితంలో చచ్చినా తప్పు చేయను. చేస్తే నువ్వు చంపేస్తావన్న భయంతో బతుకుతాను. ఏంటత్తా, నీ సంగతి ఏంటి? నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేసావా? నువ్వు చెప్పిన కథ విన్నాక, ఇప్పుడు జరిగింది చూశాక నీ జోలికి నేను వస్తానా అల్లుడు? నువ్వు చెప్పింది వింటాను, కుక్కలా పడి ఉంటాను. మీరిద్దరూ ఎలా ఉంటేనే బతుకుంటారు. అయినా ఎవరికీ తెలియని నిజాన్ని నీకెందుకు చెప్పానో తెలుసా? మా మీద అభిమానంతో. తోకేం కాదు. మీకు నేను నిజం చెప్పానన్న ఆనందంలో మీరుంటారు. ఈ నిజం ఎవరికైనా చెప్పేస్తే నన్ను ఇరికించొచ్చని తెలివితేటలు చూపిస్తారు. కానీ పొరపాటున మీరు నోరు జారారని చెప్పినా నా గురించి ఎవ్వరూ నమ్మరు సరికదా? మీరు నాతో చేతులు కలిపినప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టాను. గోపి అమాయకుడైతే మనం ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అన్నావు. కానీ ఇప్పుడు గోపి జైలు పాలయ్యాడు. ఈ ఇంటి అల్లుడు శ్రీకర్ అవుతున్నాడు. ఇంతకు ముందు నెలకి 50 లక్షలు నొక్కేసేవాడిని. వడ్డీలు కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో ఇదిగో ఇలా మందు కొనుక్కుని మనిద్దరం తాగేవాళ్ళం. నాకు అదే భయంగా ఉంది. నా స్థాయికి నేను 25 నొక్కేసేదాన్ని. నా కింద పనిచేసే వాళ్ళకి కొంత సర్దేదాన్ని, మిగిలినవి నా ఖర్చులు ఉంచుకునేదాన్ని. ఇది మామయ్యతో పాటుగా
యూట్యూబ్లో కూడా పెడతాను. దాంతో మీ మ్యాటర్ వైరల్ అయిపోతుంది. మీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. వసుదా, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే భూమి మీద లేకుండా చేస్తాడు. తాగడానికి మందు కూడా లేదు. అన్ని కార్యక్రమాలు వీడు చూసుకున్నట్టుగా కొన్ని ఆధారాలు లభించాయి. అప్పుడే వాణ్ణి పగడ్బందీగా పోలీసులు స్కెచ్ చేసి మరీ అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు వాడు జైల్లోనే ఉన్నాడు. మరి వాడు స్మగ్లింగ్ చేస్తున్న ఎర్రచందనం దొరికిందా? దానికి సంబంధించిన ఫైల్ ఏమైనా ఉందా? ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది. తర్వాతి వాడి లీడర్ గోపీది తప్పు కాదు, నిజాయితీపరుడని కోర్టులో చెప్పాడు. జైల్లో కూడా వీడు చాలా మంచిగా ఉండేవాడని అప్పుడు పనిచేసిన అధికారులు నాతో చెప్పారు. ఆ స్టాఫ్ అంతా మారిపోవడంతో అసలు వీడి పరిస్థితి ఏంటి అని కొంతమందికి నేను ఫోన్ చేసి అడిగాను. వీడి గురించి ఎవరూ చెడుగా చెప్పట్లేదు. వీడు చాలా మంచివాడు, అసలు వీడు కలప దొంగ అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు అని వీడి గురించి చాలా నమ్మకంగా చెప్పేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే వీడు నిర్దోషని కోర్టు ప్రకటించింది. వీడు బయటకు వచ్చేశాడు. ఆ లీడర్ మిగిలిన అనుచరులు కూడా బయటకొచ్చేసారా? లేదు, వాళ్ళు మాత్రం కొన్నాళ్ళు జైల్లోనే ఉన్నారు. తర్వాత మీకు తెలిసిందే కదా, అందరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ లీడర్ ఎక్కడున్నాడో దాని గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు. అది ఎంక్వైరీ చేసి తొందరలోనే మీకు చెప్తాను. గోపి మీద డిపార్ట్మెంట్లో మంచి ఒపీనియన్ ఉంది. కోర్టు వీడిని నిర్దోషని ప్రకటించింది. పాత కేసులో వీడిని దోషం చేయడం జరిగే పని కాదేమని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను మేడం. వాడి జీవితం మొత్తం జైలు గోడల మధ్య ఉండాలి. థ్యాంక్ యూ. మేడం, ఇక్కడ కూడా మీకు నిరాశ ఎదురైంది. గోపి గురించి జైలు అధికారులు ఇంత బాగా చెప్పారంటే రేపు కోర్టులో వాడికి బెయిల్ మంజూరవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? లేదు శివ, వాడి లీడర్స్ కొంతమంది ఉన్నారని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో వెతికితే వీడి గురించి యాంటీగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. లేకపోతే వీడి మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ప్రాణాలు తీయడానికి కోర్టు దాకా వచ్చారంటే వీడు గతంలో చేసిన పొరపాట్లు ఏవో ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది కదా. ముందు అట్నుంచి ఎంక్వైరీ చేస్తే వీడిని ఎట్నుంచి ఎలా ఇరికించాలో మొత్తం మనకు తెలుస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, గోపి అనేవాడు ఎంత మంచిగా నటించినా, అమాయకుడని ఎంతమందికి చెప్పినా, గతాన్ని మర్చిపోయినా అని వాడు కథలల్లినా నేను మాత్రం వాడిని బయటికి రానివ్వను. ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న క్లూ దొరికితే చాలు, మొత్తం కథ మార్చేస్తాను. వాడు బయటికి రాలేనట్టుగా అన్ని రకాల కేసులు పెట్టి జీవితాంతం వాడిని జైల్లో మగ్గేలా చేస్తాను. ఒక చిన్న క్లూ కోసం ఎదురు చూస్తున్నాను. సార్ సార్, మీరు జ్యూస్ తాగే టైం అయింది, తాగండి. ఇంకో గ్లాస్ అందుకో. ఎందుకు సార్? చెప్తాను కదా, ముందు నువ్వు గ్లాస్ అందుకో. తీసుకో. నాకెందుకు సార్?
ఆ జ్యూస్ మీకోసమే తీసుకొచ్చాను. నాకు తెలుసు వసుదా, నువ్వు ఇంటికి మేనేజర్గా వచ్చావు, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్నావు. కానీ నువ్వు జీతానికి పనిచేస్తున్న మనిషిలా లేవు, మా జీవితాల కోసం ఆలోచించే మనిషిలా ఉన్నావు. మరీ ముఖ్యంగా నా గురించి నువ్వు తీసుకుంటున్న కేర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏ టైంకి ఏం చేయాలో అన్నది పర్ఫెక్ట్గా నువ్వు గుర్తు చేస్తున్నావు. ఇప్పుడు ఈ టైంకి జ్యూస్ తాగాలి అని నేను కూడా మర్చిపోయినా నువ్వు తీసుకొచ్చావు. సో నువ్వు నాకు పరాయి మనిషివి కాదు, నా మనిషి లాంటి దానివి. అందుకే నువ్వు కూడా తాగు. ఇది నేను తాగానంటే మీ మనిషిలా కాదు, వాళ్ళకి అట్లా సగంగా ఉంటాను. అయ్యో, నువ్వెందుకు భయపడుతున్నావు? అబ్బాయి, అక్కడ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? అది విషం కలిపిన జ్యూస్ అని వసుదికి తెలుసు. ఇప్పుడు బావ తనని తాగమన్నాడు. తను తాగను అంటే బావకి డౌట్ వస్తుంది, తాగిందంటే ఇది పైకి పోతుంది. అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం ఒడుకొస్తుంది అబ్బాయి. చూడు బాబాయ్, కాలం అనేది ఎవరి గురించి ఆలోచించదు. ఎప్పుడు ఏది జరగాలో అలా జరిగిపోతుందని మొన్ననే ఏదో బుక్లో చదివాను. పాపం ఈరోజు వసుదది టైం అయిపోయినట్టుంది. ఇలా మామయ్యతో పాటు తోడుగా వెళ్ళిపోతుంది. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నీ వాటాలో కొంచెం తగ్గింది కదా. కరెక్టే గాని ఒకే ఇంట్లో 2 శవాలు లేస్తే పోలీసులు అంత ఈజీగా వదులుతారని అదురుతున్న గుండెను అదేం పట్టుకున్నాను అబ్బాయి. ఇంకా ఆలోచిస్తావేంటి? తాగు వసుదా. పొరపాటున ఆ జ్యూస్ నీ బదులు నేను తీసుకువెళ్ళి ఉంటే బావతో పాటు నా ఫోటోకి దండ పడేది. వసుదా, బావ మీద బతకాలి అనుకున్నావు కానీ బావతో పాటు పోతున్నావు. రెస్ట్ ఇన్ పీస్. హలో అంబులెన్స్ సర్వీస్, మీరు ఆదిత్య గారింటికి వెంటనే రావాలి. ఇక్కడ ఒకరికి సీరియస్గా ఉంది. త్వరగా వచ్చేయండి. ఏంటబ్బాయ్, అంబులెన్స్కి ఫోన్ చేసావేంటి? అదేంటి బాబాయ్, పాపం ప్రాణం పోయేలా ఉంది కదా, మరి ఫోన్ చేయాలి కదా. శవాన్ని అంబులెన్స్లోనే కదా తీసుకెళ్తారు. అప్పుడు 2ంటికి కదా ఫోన్ చేయాలి. వసతి కూడా తాగింది కదా, మరి తను కూడా వెళ్ళిపోతుంది కదా. పర్వాలేదు బాబాయ్, శవాలే కదా, ఒకే అంబులెన్స్లో తోసేద్దాం, ఇద్దరు వెళ్ళిపోతారు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. పొరపాటున అంబులెన్స్ వచ్చే సమయానికి వీళ్ళు బతికితే? ఇలా జరగడానికి కారకుడు నువ్వే అని నేను చెప్తాను కదా. ఏంటి బావా, మా డాడీ నీతో మాట్లాడిస్తున్నారా? నన్ను ఇంటికి రమ్మని చెప్తున్నారా? నా కంటల్లో ప్రాణం ఉండగా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టనని మా డాడీకి నువ్వు చెప్పు. అది కాదు సృజన, నీ మీద బెంగతోని మామయ్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆయన గుండె పట్టుకుని పడిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నేను వెంటనే అంబులెన్స్ రమ్మని ఫోన్ చేశాను. ఏంటి బాబా నువ్వనేది? సృజన, ఏం జరిగింది? డాడీకి హెల్త్ కండిషన్ బాలేదంట బావ చెప్తున్నాడు. అవును, మామయ్య మేము వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నువ్వు త్వరగా అక్కడికి రా, లేదంటే మామయ్య చివరి చూపు కూడా. హలో, ఎంత కంత్రి వసుదా నువ్వు. జ్యూస్ నువ్వే ఇచ్చావని మా బావగారు అందరికీ చెప్తే నీ బతుకు సెంట్రల్ జైల్లో చిప్పకూడే. మోహన్, అనవసరంగా నన్ను భయపెట్టుకో. అసలే నేను వణికిపోతున్నాను. నువ్వు మరింత భయాన్ని పెంచుకో. అంతదాకా వస్తే
మీ ఇద్దరి పేర్లు కూడా నేను పోలీసులకు చెప్పేస్తాను. ఆ? బాబా బాబా డాడీకి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు సృజన? మామయ్యకి నీ గురించే ఇబ్బంది పెరిగిపోయింది. 24 గంటలు నీ గురించి ఆలోచిస్తూ ఇదిగో ఇలా ఒంటి మీదకి తెచ్చుకున్నారు. పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. అదేంటి, నిన్నటి వరకు సార్ బాగానే ఉన్నారు కదా, ఈ రోజు ఇలా జరగడం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. మామయ్యకి ఎప్పుడు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నేను మామయ్య అని పిలిచినా తండ్రిలాగానే చూస్తున్నాను. నాకు పెద్ద దిక్కు అనుకున్నాను. అలాంటి వ్యక్తికి ఇలా అయ్యేసరికి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. చూసావా వీడి ఓవర్ యాక్షన్? అక్కడ చంపేయడానికి ప్లాన్ చేసింది వీడే. ఇక్కడ బావకి ఏదైనా జరిగితే చచ్చిపోతానన్నట్టు సుజన ముందు ఎలా బిల్డప్ ఇస్తున్నాడో. వీటి డబుల్ యాక్షన్ చూస్తే నాకు మైండ్ పోతుంది. ఆ సృజనని నమ్మించడానికి వీడు మనతో ఆడుకుంటున్నాడు. బాబా నేను వెంటనే డాడీని చూడాలి. ఆ, ఎవరినీ లోపలికి రావద్దన్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, వెయిట్ చేయి. డాక్టర్ మా డాడీకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. సార్ని హాస్పిటల్కి తీసుకొచ్చారని తెలిసిన దగ్గర నుంచి మేము చాలా టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు సార్కి ఎలా ఉంది? మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక అరగంట తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఆయన స్పృహలోకి వస్తారు. మీరు వెళ్ళి చూడండి. ఆయన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తే బావ ఏం మాట్లాడతాడో, నీ గురించి చెప్తే నీ పరిస్థితి ఏంటి? అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలిరా భగవంతుడా? మహేష్, అడ్వకేట్ గారిని బయట వైపు పంపించేసిరా. ఓకే మేడం. మ్యామ్. ఏంటి శివ, ఏదైనా క్లూ దొరికిందా? ఎస్ మేడం, చాలా పెద్ద క్లూ దొరికింది. వీడి ఫోటో చూడండి మేడం. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్కి వీడే మెయిన్ లీడర్. వీడేనా గోపి మంచివాడని చెప్పి గోపిని విడిపించింది? వీడెక్కడున్నాడో నాకు వెంటనే తెలియాలి. వీడిప్పుడు లేడు మేడం, ఈ మధ్యనే చనిపోయాడు. అయితే గోపి గురించి ఎంత పాజిటివ్గా చెప్పాడో, ఆ తర్వాత 2-3 సార్లు గోపి మీద అటాక్ చేశాడని మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి శివ నువ్వనేది? వీడు గోపి మీద అటాక్ చేయించాడా? ఎస్ మేడం, 2-3 సార్లు జరిగిందట. కానీ గోపి తప్పించుకున్నాడని తెలిసింది. ఏంటి శివ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు. వీడిని పట్టుకుంటే ఆ గోపి గురించి ఏదో ఒక లాక్ దొరుకుతుంది, గోపి మీద కేసు పెట్టొచ్చు అని నేను ఆలోచిస్తుంటే చనిపోయిన వాడి ఫోటో తీసుకొచ్చి చరిత్ర మొత్తం చెప్తున్నావు. ఇప్పుడేం చేయగలం? మేడం, వీడు చనిపోయి ఉండొచ్చు, బట్ వీడు తాలూకు అనుచరులు ఉంటారు కదా, వాళ్ళకి గోపి గురించి తెలిసే ఉంటుంది కదా. అసలు వీడు గోపి మీద ఎందుకు అటాక్ చేశాడన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా. వీడేం చేశాడు, వీడి గతం ఏంటో మొత్తం బయటకొస్తుంది. అసలే స్మగ్లర్ కదా, వైట్ పేపర్ లాగా వాడేమీ ట్రాన్స్పరెంట్ గా ఉండడు. ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంటుంది, అది పట్టుకుంటే మొత్తం కథ బయటకొస్తుంది. అప్పుడు గోపి మీద ఎన్ని సెక్షన్లు పెట్టొచ్చు, ఎలా ఇరికించాలో మనకు అర్థమవుతుంది. నీ బతుకు మేం వేసిన భిక్షరా. ఇప్పుడు నేను
నీకు మాకు సంబంధం లేదని సాక్ష్యం చెబితేనే గాని నువ్వు జైలు నుంచి బయటికి పోలేవురా. నా దయ మీద నీ బతుకుంది. వాడికి కలప దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు నిజాలేంటో కోర్టుకు తెలిసాక గోపిని నిర్దోషిగా భావించి తక్షణమే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఒరే గోపి, నీ గతానికి సంబంధించిన చరిత్రను నేను తవ్వుతున్నాను. అది మొత్తం ఇప్పుడు బయటికి వస్తుంది. శివ, మేడం, వెంటనే వీడి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళని తీసుకురా. ఎస్ మ్యామ్. గోపి, ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డాడీ, ఊరుకోమ్మా, నాకేం కాలేదు కదా. నువ్వు నా దగ్గర ఉండగా నాకేమీ అవ్వదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్తేనే ఈ గుండె తట్టుకోలేదమ్మా. ఏంటి సార్ ఇది? చెప్పాను కదా, పరిస్థితులన్నీ తొందరలోనే చక్కబడతాయి, సృజన మళ్ళీ వస్తుంది అని. ఇంతలోనే మీరు బెంగ పెట్టుకుని మీరు ఇలా అనారోగ్యం తెచ్చుకుంటే సృజన ఎంత భయపడుతుంది. అవును మావయ్య, నీకు సృజన మీద బెంగుందని అందరికీ తెలుసు. ఏదో మనస్పర్ధల వల్ల నీకు దూరంగా ఉంది, అదీ తెలుసు. అంత మాత్రానికి నువ్విలా ఒంటికి తెచ్చుకుంటే ఎలా? పాపం సృజన చూడు ఎంత భయపడుతుందో. అమ్మా, మీ నాన్నకి పిల్లల్ని ప్రేమించడం వచ్చు, ద్వేషించడం రాదమ్మా. గోపి మీద నాకు కోపం ఉన్న మాట నిజమే, కానీ ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి కాదమ్మా. కనీసం నువ్వు నా మాట కూడా వినిపించుకోకుండా నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఊహించావా? డాడీ, నేను గోపిని ప్రేమించాను. నా గోపి మీద మీరు కోపాన్ని పెంచుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. అయినా సరే నేను మీకు దూరంగా వెళ్ళాను అంటే మీరు గోపి విషయంలో మారాలి అనుకున్నాను. అంతేకాని ఇలా అనారోగ్యం తెచ్చుకుని ఇలా హాస్పిటల్కి రావాలని నేను కోరుకోలేదు డాడీ. సార్, ఇవాళ ఉదయం కూడా నేను మీతో మాట్లాడాను కదా, అప్పటి వరకు బాగానే ఉన్నారు. మరి ఇంతలోనే ఇలా జరగడం ఏంటి సార్?